ముల్లోకాల్లో అందరికంటే గొప్పవాడు ఎవరు? బలవంతుడా లేక శాంతమూర్తా? మహర్షి భృగువు ఈ రహస్యాన్ని ఛేదించడానికి బయలుదేరారు. మొదటి అడుగు బ్రహ్మలోకం. సృష్టికర్త బ్రహ్మదేవుడు తన ధ్యానంలోనే మునిగిపోయి ఉన్నారు. భృగువు ఎదురుగా నిలబడి ఉన్నా బ్రహ్మ పట్టించుకోలేదు. అది అహంకారమా లేక అశ్రద్ధ? భృగువు ముఖంలో ఆగ్రహం మొదలైంది. రెండవ ద్వారం కైలాసం. అక్కడ మహాదేవుడు తాండవ మొదలు ఉన్నారు. అనుమతి లేకుండా భృగువు లోపలికి వెళ్లారు. శివుని మూడవ కన్ను తెరుచుకుంది. ప్రళయం ఒక్క క్షణం దూరంలో ఉంది. కోపాన్ని, అహంకారాన్ని చూసిన తర్వాత భృగువు వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నారు. భృగువు సహనం నశించింది. ఎవరూ ఊహించని పని ఆయన చేశారు. భృగువు విష్ణువు రొమ్ముపై బలంగా తన్నారు. మొత్తం బ్రహ్మాండం ఒక్కసారిగా వణికిపోయింది. విష్ణువు కళ్ళు తెరిచారు. కోపమా? కాదు. ఆయన కళ్ళలో కనిపించింది అపారమైన కరుణ. విష్ణువు భృగువు పాదాలను పట్టుకుని, మునీంద్ర, మీ సుకుమారమైన పాదాలకు దెబ్బ తగలలేదు కదా అని అడిగారు. భృగువు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయనకు తన ప్రశ్నకు సమాధానం దొరికింది. నిజమైన గొప్పతనం శక్తిలో లేదు, ఓర్పులో ఉంది. క్షమించగలిగిన వాడే అసలైన దేవుడు. ముల్లోకాల్లో అందరికంటే